హలో ఫ్రెండ్స్, 10th పాస్ క్యాండిడేట్స్ కోసం సూపర్ సెంట్రల్ జాబ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టీ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని క్లియర్గా చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని మొత్తం చూడండి. ముందుగా ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది సిఎస్ఐఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తుంది. తిరువనంతపురంలో ఉంది. పోస్ట్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఎంటీఎస్ జాబ్స్ ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీకి, ఇంకొక పోస్ట్ వచ్చేసి ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేసిరు. ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ గురించి చూస్తే పే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి 18,000 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్సెస్ అన్ని కలిపి అప్రాక్సిమేట్లీ 33,840 రూపీస్ శాలరీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక 10th క్వాలిఫికేషన్తో నియర్లీ 34,000 గవర్నమెంట్ శాలరీ అంటే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే క్యాండిడేట్స్ మెట్రికులేషన్ లేదా 10th పాస్ అయ్యి ఉన్నారా. ఇక జాబ్ రోల్ ఏంటి అంటే ఆఫీస్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం, ఫైల్స్ క్యారీ చేయడం, ఫోటో కాపీస్ వర్క్, మెయిల్స్ అండ్ క్యాంటీన్ డ్యూటీ, గెస్ట్ హౌస్ మెయింటెనెన్స్, గార్డెనింగ్ వర్క్స్, వెహికల్ మెయింటెనెన్స్ సపోర్ట్ లాంటివి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఉమెన్ క్యాండిడేట్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీటీ అండ్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి కంప్లీట్గా ఫ్రీ, నో ఫీజ్ ఫర్ దెమ్. ఇక అప్లికేషన్ డేట్స్ ఇంపార్టెంట్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 16th May 2026కి. ఓకే, ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 15th June 2026 వరకు టైం ఉంది మనకి. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్యాండిడేట్ని ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక రిటర్న్ ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తే టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఇక సబ్జెక్ట్స్ వచ్చేసి లీజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks వస్తాయి. రాంగ్ ఆన్సర్కి 1 mark నెగటివ్ మార్క్ ఉంటుంది. సో కేర్ఫుల్గా అటెంప్ట్ చేయాలి. అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తారు. ఆఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అయ్యి చేయాలా. అప్లై చేసే ముందు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే 10th సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, ఏదైనా ఐడి ప్రూఫ్, ఇక కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఇప్పుడు 10th పాస్తో సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి రియల్లీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. శాలరీ కూడా బాగుంది, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్యూచర్లో జాబ్ సెక్యూర్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి కదా. ఇలాంటి లేటెస్ట్ హైదరాబాద్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్